హలో పిచ్చెక్కిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్. క్రేజీ రెసిపీ కాదే ఇది అనుకుంటున్నారా? క్రేజీగా లేకపోతే ఈ క్రేజీ పిచ్చెక్కిస్తా బాబీ ఏది చేయడండి. ఈ రెసిపీ మా పెద్దమ్మ గారిదే. మీకు గతంలో అమ్మ నేర్పిన గుడ్డు కూరలో చెప్పాను కదా, గుడ్డు రెసిపీస్ చూయించి నన్ను కిడ్నాప్ చేసేయచ్చు, అంత క్రేజీగా ఉంటుంది. అంత ఇష్టం నాకు గుడ్డు కాన్సెప్ట్ అంటే. ఆ క్రేజీ ఫీలింగ్ మీకు కూడా కావాలంటే ఒక్కసారి నా పద్ధతిలో చేసి చూడండి. అచ్చం చికెన్ కర్రీ తింటున్నట్టే ఉంటుంది. ఆ అరోమా ఆహా, జామ్ అనుకుంటూ స్టార్ట్ చేద్దాం పదండి. శనగపప్పు ఒక కప్పు తీసుకుంటున్నాను, అంటే 200 గ్రామ్స్ ఉంటుంది. శుభ్రంగా ఒక 2 టైమ్స్ వాష్ చేసేసి ఒక గ్లాస్ నిండా వాటర్ వేసి ఒక పావు గంట నానబెట్టి స్టవ్ మీద పెట్టి కింద మంట పెట్టేసి ఒక 3 విజిల్స్ ఇవ్వాలి. ఈలోపు ఒక కడాయిలో ఆయిల్ ఒక 6 టేబుల్ స్పూన్స్ వేసుకొని బాయిల్డ్ ఎగ్స్, ఉడకబెట్టిన గుడ్లు ఒక 4టిని నలువైపులా ఘాటు పెట్టేసి ఈ ఆయిల్లో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కాస్త ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసి చూడండి, ఇలా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీన్ని నేను సెపరేట్ బౌల్లో తీసుకుంటున్నాను. ఒక కప్పు నిండా ఆనియన్స్, అంటే 100 గ్రాములు ఉంటాయి ఆల్మోస్ట్, వేసేసి ఇంత ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి 1.5 టేబుల్ స్పూన్స్ వేసేసి హై ఫ్లేమ్లో 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పసుపు 1 టీ స్పూన్, సాల్ట్ 2 టేబుల్ స్పూన్ అంత వేస్తున్నాను, మీకు ఎంత కావాలంత వేసుకోండి. కారం 1.5 టేబుల్ స్పూను వేసి గిరా తిప్పేసి ఉడకబెట్టిన శనగపప్పు వేసేయాలి. దీన్ని కూడా గిరా తిప్పేసి 2 సార్లు జస్ట్ 2 నిమిషాలు ఫ్రై చేసి శనగపప్పు ఉడికించిన వాటర్ని, ఏంటి కొంపదీసి పడేసారా ఏంటి అనుకున్నా, మీరు ఇలాంటిది ఏదో చేస్తారని. ఎందుకు సర్లే, నెక్స్ట్ టైం ట్రై చేద్దరు. నేనైతే చక్కగా మిగిలించుకున్నాను శనగపప్పు ఉడికించిన వాటర్ని. దీంట్లో పోసేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టి సిమ్లో ఒక 5 మినిట్స్ వదిలేయండి. పప్పు బాగా ఉడికి ఉంటుంది. అప్పుడు పప్పు ఒక 20% చారుగా మారుతుంది, అంటే పప్పుకున్న విషయం గుజ్జులోకి వస్తుంది అనమాట. ఆ తర్వాత ఒకసారి మూత తీసేసి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు లో ఫ్లేమ్ లోనే వదిలేస్తే అప్పుడు లైట్ గా ఆయిల్ తేలుతుంది కదా, ఇలా అప్పుడు మ్యాటర్ కుక్ అండ్ ఫ్రై అయినట్టు లెక్క. దీంట్లో ఇప్పుడు ఫ్రై చేసుకున్న బాయిల్డ్ ఎగ్స్ ని సరాసరి వేసేయాలి. కాస్త కలిపేసి ఇప్పుడు ఒక చిన్న గరం మసాలా నూరేసుకుందాం. 5 లవంగా, 4 ఇలాచి, 1 ఇంచు చెక్క. దీన్ని గట్టిగా రోట్లో నూరేసుకొని దీంట్లో వేసేసి ఆ ऊपर का नीचे का ऊपर చేసేసి और थोड़ा पानी गिरता है అని నాకు అనిపించింది, అందుకే దాల్తా హై. ఎగ్స్ వేసాక ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే చాలు. శనగపప్పులో నుంచి వచ్చిన గుడ్డు లోపలికి వెళ్ళి గడిబిడి చేస్తుంది. అప్పుడు ఆ గుడ్డుని మనం కస్సున కొరికితే ఆహా, అందులో నుంచి వస్తుంది చూడండి జ్యూసు. స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసుకొని ఇహ దాని వంక చూస్తూ ఉంటే నిలవదే మది నిలవదే ఈ గుడ్డుని చూసి, నిలవదే మది నిలవదే సిరి సొగసులు చూసి, ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి, దేవదాసే కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది. అలా నువ్వు చూస్తే చాలు వెళుతూ వెను తిరిగి, అదో లాంటి తేనెల బాణం దిగదా ఎదలోకి. నువ్వు నడిచే దారులలో పూల గంధాలే ఊపిరిగా, కథ నడిచే మనసు కదే హాయి రాగాలే ఆమనిగా. దినమొక రకముగా పెరిగిన సరదా నిన్ను విడి మనగలదా. నిలవదే మది నిలవదే సిరి సొగసులు చూసి, ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి. యో క్రేజీ ఫుడ్ లవర్స్, న్యూ బాయ్స్ అండ్ గర్ల్స్, మీకు ఈ రెసిపీ నచ్చితే హ్యాపీగా ఒక లైక్ వేసుకొని ఈ పిచ్చెక్కిస్తా బాబీని సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్ టేస్టియస్ట్ రెసిపీస్ ఎన్నో చేస్తూనే ఉంటాను. హ్యాపీగా అవి కూడా చూసి ఎంజాయ్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఒక పిక్ కొట్టేసి ఇన్స్టాగ్రామ్ లో నన్ను ట్యాగ్ చేసి పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్.